రోడ్ నాయిస్ కానీ యాంబియన్స్ నాయిస్ అంతా కూడా ఎక్కువ వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవటం ఎలాగా మన వీడియోలో ఆ నాయిస్ని క్లీన్ నాయిస్ క్లియర్ నాయిస్ ఎట్లాగా అని చెప్పేసి అడగటం జరిగింది. మాక్సిమం ఏం చేయాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఉంది, టేబుల్ లేకపోతే వాల్స్ ఇవన్నీ ఏంటంటే మన వాయిస్ ని రిఫ్లెక్ట్ చేసి రీబౌన్స్ చేసి ఆ ఎకో వస్తుంది అనమాట. ఎకో అంటే రివర్స్ అవుతా ఉంటది, ఆ సౌండ్ వేవ్స్ వెళ్ళి టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతా ఉంటుంది. సో వాటిని మనం అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే మీరు సైడ్స్ కొన్ని కటన్స్ కానీ లేకపోతే మీ బెడ్ షీట్స్ కూడా అలా సైడ్స్ ఇటు అటు ఉంటే ఏంటంటే సౌండ్ ఆ బెడ్ షీట్స్ ని అబ్జర్వ్ చేసేసేసి సౌండ్ వేవ్స్ రిఫ్లెక్ట్ అవటం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను స్టూడియోలో, ఒక్కొక్కసారి ఇలా రికార్డ్ చేస్తున్నప్పుడు పక్క నుండి బస్సు హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు తెలిసి మీకు కూడా అప్పుడు వినపడతా ఉంటాయి, బట్ నేను అది లెవెలింగ్ చేస్తాను. సో వాడు హార్న్ కొట్టేస్తాడు. ఇప్పుడు మాట్లాడినప్పుడు నాకు తెలిసిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఆ టేక్ని మళ్ళీ రీటేక్ అంటే మళ్ళీ అదే డైలాగ్ని మళ్ళీ ఆపి మళ్ళీ రెండోసారి నేను సేమ్ డైలాగ్ని దాన్ని రిపీట్ చేసి మళ్ళీ రీటేక్ చేస్తాను అనమాట. ముందలే ప్రికాషన్ తీసుకుని ఇంకా బెస్ట్ ఎంతవరకు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నాకు తెలిసి మీకు వినపడిందో లేదో, ఇప్పుడు హార్న్ వచ్చింది అట్లా. సో అట్లాగా ఏదైనా ఉన్నా సరే రీటేక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లెపల్ మైక్స్ కూడా చాలా తక్కువలో వస్తున్నాయి. లెపల్ మైక్స్ ఇప్పుడు వైర్లెస్ మైక్స్ వస్తున్నాయి, బూమ్ మైక్స్ అని చెప్పేసి సో మెనీ మైక్స్ ఉన్నాయి. వాటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏ మైక్స్ ఏ సిచ్యువేషన్ లో వాడాలి అని చెప్పేసి మీకు ఏమన్నా వీడియో కావాలంటే